ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మీకు అందుతుందా? ఏది ఇంతవరకు వచ్చింది ఏది ఒక ఉద్యోగం ఏది? ఇప్పుడు అంతెందుకు పిల్లలకు స్కూల్ పిల్లలకు బెచ్చన్నాడు 18,000. ఇంతవరకు ఒకరికి వచ్చింది ఏమో చూపిమనండి, చెప్పమనండి ఒకరికన్నా. అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ మనం ఇచ్చిన పథకాలే మళ్ళీ తిరిగి మనకే ఆడపిల్లనిది ఏది? అసెంబ్లీ చంద్రబాబు గారు మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం, ఇప్పటికే కొంత ఇచ్చాం, తొందరగానే ఇచ్చినాక వచ్చి చూపించి చెప్పమనండి. ఈ రాకముందే తెల్ల పేపర్ మీద రాసి పెడితే వచ్చినట్టే కాదు కదా, ఉద్యోగాలు చూపించాలి కదా, నిరూపించాలి కదా. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అందుతుందా మీకు? ఏది? నాకేం రాలేదు. నీకేమన్నా వచ్చిందినా? ఈయన కూడా ఎంబీ చేశాడు, ఈయనకేమన్నా వచ్చిందరా? నీకేమన్నా డిగ్రీ అయిపోయింది, నీకేమన్నా వచ్చిందిరా? ఏం రాలే. నిరుద్యోగ భృతి కాకుండా ఇవ్వకపోతే కనుక మీకు జాబ్ వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, లేదనుకుంటే ఉద్యోగ కల్పన కల్పిస్తా ఉన్నారు. ఇస్తున్నారా? ఏం ఇవ్వడం లేదు. నిరుద్యోగ భృతి అనేది తీసేసారు ఆన్లైన్ నుంచి, ఏం ఇవ్వడం లేదు. 2014 చెప్పినాడు, 2019 కూడా చెప్పుకుంటూ వచ్చినాడు అనేది ఏం లేదు. జగన్ ప్రభుత్వంలో అనేది ఫీజు రియంబర్స్మెంట్, కాలేజ్ స్కాలర్షిప్ అనేది 3 సంవత్సరాలు. మా పిల్లలకైతే జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద అనేది వచ్చినాయి, కంటిన్యూగా 4 సంవత్సరాలు వచ్చినాయి. విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ ఎలా ఉంది చంద్రబాబు గారి హయాంలో? అది చంద్రబాబు హయాంలో ఏం లేదు. జగన్ ప్రభుత్వంలో అది ఆరోగ్యశ్రీ కింద ఏదైనా జరిగితే మంచికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు సహాయం అనేది అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అని 5 లక్షల రుణం ఇప్పిస్తానన్నారు, అందుతుందా మీకు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉత్త శుద్ధి. ఆయన ఎప్పుడు సనాతన ధర్మం, ఆ గుడి మెట్లెక్కాల, ఈ గుడి మెట్లెక్కాల అనే దాని గురించే. ఇప్పుడు ఎందుకు శ్రీధర్ జనసేన పార్టీనే ఉన్నాడు, కళ్యాణ్ జనసేన పార్టీలోనే ఉన్నాడు. ఇప్పటికీ 4 జనసేన ఎమ్మెల్యేలే వ్యభిచారం కింద బయటపడినారు. దానికి ఏం మాట్లాడలేము మనం. అది వ్యాపారవేత్తలుగా తయారు చేస్తాను నేను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అప్పుడు వ్యాపారవేత్తలు అంటే వాళ్ళ సొంత వాళ్ళని చేసుకుంటాడు. నాగబాబు అట్లా కింద ఉండేటోళ్ళని చేసుకుంటాడు, పిఠాపురం మనోహర్ వాళ్ళని చేసుకుంటాడు తప్ప వర్మ గారు కష్టపడుతున్నారు. గత 7 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు జనసేన పార్టీ తరఫున. ఆయనకి ఇంతవరకు ఏం లేదు. ఒకానొక కాలంలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి ఇంతవరకు ఆయనకు. పవన్ కళ్యాణ్ గారు మీ ఇలాంటి యువతకి ఏం చెప్పారు?